ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏపీ ఎలక్షన్స్ టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే డెవలప్మెంట్ లేదు కదా ఎందుకు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే డెవలప్మెంట్ మాకు అవసరం లేదు, మాకు సంక్షేమం వస్తుంది, ఇప్పటి వరకు ఎవరు ఇయ్యనివి జగన్ గారు చేశారు, మాకు మళ్ళీ జగన్ గారే కావాలని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్యామిలీ ఉంది, మీరు జాబ్ ఏం చేయట్లేదు, ఫ్యామిలీ గడవటం కోసం అప్పు చేసి ఇంట్లో గడుపుతున్నారు. అట్లా ఎంతకాలం గడుపుతారు? ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. ఇన్కమ్ సోర్స్ లేకుండా 1 నెల 2 నెలలు లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా 5 years 10 years ఇన్కమ్ సోర్స్ లేకుండా అప్పు చేసి మరీ పెడతా అంటే ఎట్లా? అదంతా ఎవరు తీరుస్తారు తర్వాత? మీరు తీర్చాలా, నేను తీర్చాలి. ప్రజలకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు అంటారు. అంటే చదువుకున్న వాళ్ళు కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళకి అయితే ఆలోచిస్తారు, లేదు గుడ్డిగా పోవాలి అనుకుంటే పార్టీలు పట్టుకుని తిరుగుతారు. అది నేను ఏ పార్టీకి అగెన్స్ట్ కాదు, యాజ్ ఏ లిటరేచర్ పర్సన్గా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఇల్లు గడవాలి అంటే ఇన్కమ్ సోర్స్ ఉండాలా. ప్యారలల్గా ఇన్కమ్ చూసుకుంటూనే ఇంట్లో అన్నీ మనకు వచ్చే ఇన్కమ్ తోటి అన్నీ జరగవు, దాంతోపాటు అప్పు కూడా చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు 50 రూపాయలు సంపాదించి 50 రూపాయలు అప్పు చేయి, ఓకే. నువ్వు ఏమీ సంపాదించకుండా మొత్తం 100 రూపాయలు అప్పు చేసుకొచ్చి పెడతానంటే అది కుదరదు కదా. వాళ్ళకు కుదురుతుంది, రాజకీయ నాయకులకి. అట్లా ఎంతకాలం? అది తర్వాత కష్టం అవుతుంది, అందరికి భారం అవుతుంది, అని రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఏపీకి తెలంగాణకి పెట్రోల్ డిఫరెన్స్ చూసుకుంటే దగ్గర ఒక 10 రూపీస్ ఉండొచ్చు. అది అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో వస్తుంది కదా, జనసేనకి అనుకున్నన్ని సీట్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్లో అనట్లేదు. వాళ్ళు ఏమనట్లేదు, వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, వీళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో అంటే రాంగ్గా స్ప్రెడ్ చేయాలని అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంచెము సెట్ చేసుకొని పేటీఎం బ్యాచ్ అంటారు. సో ఏంటంటే వాళ్ళని పెట్టుకొని మరి ఇట్లా ప్రమోట్ చేపిస్తారు. అది ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా వైసీపీ అనేది ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో ఏంటంటే అది ఎంత త్వరగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్లు ఓకే, వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి 24 ఇచ్చారు అని వీళ్ళు రాంగ్గా స్ప్రెడ్ చేస్తారు. ఏదన్నా అట్లా జనంలోకి పోతే ఎంతో కొంత మార్పు వస్తుంది కదా, వాళ్ళకి పడాల్సిన ఓట్లు మాకు పడతాయి కదా. ఇదంతా పొలిటికల్ గేమ్. అది అంటే ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది అంటే ఆయన ఒక్కడే డెవలప్ చేసాడని అనట్లేదు. దీనికి ముందు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ముందు టీఆర్ఎస్ ఉంది, లైక్ ఇప్పుడు బీఆర్ఎస్. సో ఏంటంటే వాళ్ళు కూడా బాగా డెవలప్ చేశారు. సో ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ బాగుంది కాబట్టి వీళ్ళు తర్వాత స్టేజ్ వైజ్గా పెంచుకుంటూ వచ్చారు, అలానే డెవలప్ చేసుకుంటారు. అంతే కదా. అంటే అక్కడ క్యాపిటల్ లేదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని అడుగుతాను, ఏపీ క్యాపిటల్ లేదనుకుంటారు మీరు? మీరు చెప్పండి. లేదా? లేదంతే. నన్ను అడిగితే ఒకటే చెప్తా, అమరావతి. అంతే. అది అంటే ఒక్క రాజధాని బెటర్ అంటారా, లేకపోతే జగన్ గారు అన్నట్టు 3 రాజధానులు? సరే 3 రాజధానులు బెటరే బ్రో. ఏమన్నా చేశారా ఏమన్నా? ఏం చేయలేదు, చేయట్లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయం చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు అమరావతిలో మొత్తము ముందుగానే రియల్ ఎస్టేట్ ఇట్లా చేసుకున్నారు అంటారు, వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అది అట్లానే ఉంటుంది. ఎవరికి వాళ్ళు స్వార్థంగానే ఉన్నారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వీళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్, లేదు వీళ్ళు చేసింది రాంగ్ అయినప్పుడు వాళ్ళు, అంటే వాళ్ళకే వాళ్ళు అనుకుంటారు అట్లా. కానీ ఏదన్నా కానీ పీపుల్ విల్ డిసైడ్. అది అంటే ఇప్పుడు పీపుల్ అన్నారు కదా మీరు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉందా? ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను, గవర్నమెంట్ నుంచి పథకాలు ఆశించండి, కానీ అన్నీ ఫ్రీగానే కోరుకోవద్దు. అది ఏదైతే హక్కు ప్రకారం రావాలో అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. అది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి చనిపోయి 60-70 సంవత్సరాల వరకు అన్ని ఏజ్లో వాళ్ళని కవర్ చేశారు. ఏది వాళ్ళు పని చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా నేను మీకు ఇది ఇస్తున్నా సోమరిపోతులు చేశారు. అంతకు మించి అంటే ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తున్నాను అంతే, చాలామందికి అదే ఒపీనియన్తో ఉంటారు.